మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒక అద్భుత ఆత్మీయ సందర్భంలో ప్రముఖులకి ₹1,00,00,000 నగదు పారితోషికంతో ఆత్మీయ సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వెలిబుచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు సన్మానం ప్రజా యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు ₹1,00,00,000 నగదు పారితోషికాన్ని సంబంధించిన చెక్, అలాగే శాలువాతో సత్కారం. విమలమ్మ గారు అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటల్లో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుడును దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దర్గా మరి అందరి హృదయాల్లో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. అమ్మ విమలమ్మ గారికి నమస్సులు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం. విమలమ్మ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు తల్లి గూడ హేమనల్లి గారు, గూడ అంజయ్య గారు సామాన్యుల గుండె చప్పుణ్ణి అత్యంత సరళమైన భాషలో తెలంగాణలో ప్రతి ఇంటా మారుమోగేలా చేసిన కవి గూడ అంజయ్య గారి రచనలు మనకెప్పుడూ గుర్తుంటాయి స్ఫూర్తిదాయకంగా. శ్రీమతి గూడ హేమనల్లి గారికి శుభాకాంక్షలు, నమస్సులు. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, మనిషి మీద ఎంత ప్రేమ మన అందశ్రీ గారికి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని అందశ్రీ రాయటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఆత్మీయ ఆలింగన దృశ్యం కనిపిస్తోందో. ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోస్లో కూర్చొని ఆ పాటకి ఒక రూపకల్పన చేయటంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. అందశ్రీ గారు 2006లో వారికి సినీ నంది అందింది. ముఖ్యంగా 6 ఖండాల నదుల్ని వారు సందర్శించి నదీ భాష విని ప్రకృతిని ప్రేమించిన అందశ్రీ గారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. మన పాటల పూదొడకు, అందెల సందడికి, నిపుల వాగుకు నమస్సులు. ఇప్పుడు గోరెట్టి వెంకన్న గారి సన్మానం సుప్రజ గారు, వారి కూతురు సుప్రజ గారు అందుకుంటున్నారు. వెంకన్న గారి పాట కూడా మనకు తెలుసు. ఉల్లము నిండా పల్లె ప్రేమ నింపుకున్న గోరెటి వెంకన్న గారి సాహిత్యానికి శుభాకాంక్షలతో బాల్యం నుండే సామాజిక స్ఫూర్తితో సాగుతున్న సుద్దాల అశోక్ తేజ గారు, సుద్దాల గ్రామం 2000 సినిమాలు, 3000 పాటలు, మరి ఒక నేలమ్మను, శ్రమకావ్యాన్ని, స్త్రీ పురుష సమానత్వాన్ని, నేల తల్లిని, అడవి తల్లిని, ప్రకృతి మాతను కలంలో నింపి గళంలో స్వచ్ఛ భారత్ అభియాన్ను కూడా ప్రతిధ్వనింపచేసిన సుద్దాల అశోక్ తేజ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు జయరాజు గారు, ప్రజాకవిగా జయరాజు గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు. వరిష్ఠ పాత్రికేయులు పాషం యాదగిరి గారు తెలంగాణ తొలి ఉద్యమాన్ని, మలి ఉద్యమాన్ని స్వయంగా పాల్గొన్న ఉద్యమశీలి, పాత్రికేయులు, వరిష్ఠ పాత్రికేయులు, రచయిత, మన హైదరాబాద్ నగరపు నడి ఒడ్డున పుట్టిన బిడ్డడు పాషం యాదగిరి గారు. వారికి శుభాకాంక్షాపూర్వక నమస్సులతో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందుతున్న సన్మానం. సీఎం గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఇంకా పెద్దలందరూ అందరికీ శుభాకాంక్షలతో మెదడుల కలయికతో సాగాలన్న కాళోజీ పురస్కారానికి ముందు ప్రఖ్యాత శిల్పి యాదగిరి గారు, పద్మశ్రీ అవార్డు ఎక్కే యాదగిరి గారు మనకు తెలుసు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు మరి గన్ పార్క్ దగ్గర పుష్పాంజలి ఘటించి వెంచేశారు ఈ వేదిక దగ్గరకు. ఆ గన్ పార్క్ అంటే అందులో ఒక ఆత్మ ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టుగా ఈయన శిల భాష వినగలిగే సహృదయులు. వయసు పండింది, అనుభవం పండింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అందించిన సన్మానంతో
మనందరి గుండె నిండింది ఎక్క యాదగిరి గారికి శుభాకాంక్షలతో పెద్దలు నల్లమేల భాస్కర్ గారు. నల్లమేల భాస్కర్ గారు తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, మరి ఇతర భాషల యొక్క ప్రభావం, ప్రకాశం అన్నిటినీ మరి మన కన్యారం జిల్లా పల్లెలో పుట్టి పెరిగి ఉపాధ్యాయులుగా పనిచేసి దశాబ్దాలు కృషి చేసిన నల్లమేల భాస్కర్ గారికి ధన్యవాదాలతో వీరు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకుంటున్న నల్లమేల భాస్కర్ గారు ప్రజాకవి కాళోజీని గుర్తు చేసుకుంటున్న ఈ వేదిక నుంచి సీఎం గారికి హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలతో. నౌ ఐ రిక్వెస్ట్ ఎన్ శ్వేత మేడం, డీసీపీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్, టు ఇన్వైట్ police officials to receive the awards. Sweta madam. Shri Vijay Kumar IPS, DG ACB Hyderabad, Shri Vijay Kumar IPS. Shri Madadi Ramana Kumar, Superintendent of Police, AIG Chief Office. Shri Ramana Kumar.